ఓం శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శ్రీరామ జయం. శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభ స్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తికల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇతి శ్రీమత్ సుందరకాండే ద్విపంచాశ సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 72వ సర్గము. తస్య తద్వచనం శ్రుత్వా వానరస్య మహాత్మనః ఆజ్ఞాపయద్వదాం సత్య రావణ క్రోధ మూర్ఛిత. మహాత్ముడును వానరుడును అగు హనుమంతుడు పలికిన ఈ మాటను విని రావణుడు మిక్కిలి కోపించిన వాడై యతనిని చంపుటకు ఆజ్ఞాపించెను. వథేతస్య సమాజ్ఞప్తే రావణేన దురాత్మనా నివేదితవతో దౌత్యం నాను మేనే విభీషణః. దురాత్ముడైన రావణుడు హనుమంతుని వధించుటకు ఆజ్ఞాపింపగా దౌత్యమును జరిపిన యా కపీశ్వరుని వధించుటకు విభీషణుడు సమ్మతింపలేదు. తం రక్షోధిపతిం క్రుద్ధం తచ్చ కార్యముపస్థితం విదిత్వా చింతయామాస కార్యం కార్యవిధౌ స్థితః. ఉచిత కార్యమును నెరవేర్చుటయందు సమర్థుడైన విభీషణుడు రాక్షసరాజుగు రావణుడు క్రుద్ధుడై చేయదలచిన వానర వధ కార్యమును తలంచి ఇట్లాలోచింపసాగెను. నిశ్చితార్థస్తతః సామ్నా పూజ్యం శత్రుజిదగ్రజం ఉవాచ హితమత్యర్థం వాక్యం వాక్య విశారదః. శత్రువులను జయించువాడును ఉచిత వాక్యములు చెప్పుటయందు నేర్పరియునగు విభీషణుడు అప్పుడు చేయదగిన కార్యమును నిశ్చయించి అన్నయగు రావణునితో అర్థవంతమును హితమునగు మాటనిట్లు పలికెను. క్షమస్వ రోషం త్యజ రాక్షసేంద్ర ప్రసీద మద్వాక్యమిదం శృణుష్వ వథం న కుర్వంతి పరావరగ్నః దూతస్య సంతో వసుధాధిపేంద్రాః. రాక్షసరాజా, నేనిట్లు చెప్పుచున్నందుకు నన్ను క్షమింపుము, కోపమును విడిచిపెట్టుము, అనుగ్రహింపుము. నేను చెప్పెడు మాటను శ్రద్ధగా వినుము. ఉచితానుచితముల నెరిగిన వారును ఉత్తములునగు రాజులు దూతలనెంత మాత్రము చంపరు. రాజధర్మ విరుద్ధం చ లోకవృత్తైశ్చ గర్హితం తవ చ సదృశం వీరకపేరస్య ప్రమాపణం. పరాక్రమశాలివగు రాజా, వానరుడగు నీతనిని చంపుట రాజధర్మమునకు విరుద్ధము. లోక పద్ధతి నెరిగిన వారు నిందింపదగినది. నీ ఎట్టి వానికెంత మాత్రము ఉచితమైనది కాదు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ రాజధర్మ విశారదః పరావరగ్నో భూతానాం త్వమేవ పరమార్థవిత్. ఓ రాజా, నీవు ధర్మముల నెరిగిన వాడవు, కృతజ్ఞుడవు, రాజధర్మములను బాగుగా నెరిగిన వాడవు, మంచి చెడ్డలను గుర్తెరిగిన వాడవు, మరియు ప్రాణుల తత్వము నెరిగిన వాడవు. గృహ్యం తే యది రోషేణ త్వాదృశోపి విపశ్చితః తతః శాస్త్ర విపశ్చిత్వం శ్రమ ఏవ హి కేవలం. నీ వంటి గొప్ప విద్వాంసులను నిష్కారణముగా నిట్లు కోపించిన ఎడల సర్వశాస్త్రములను చదివి పాండిత్యమును సంపాదించుట వలన ప్రయోజనమేమి? తస్మాత్ ప్రసీద శత్రుఘ్న రాక్షసేంద్ర దురాసద యుక్తాయుక్తం వినిశ్చిత్య దూత దండో విధీయతాం. శత్రువులను నశింపజేయు వాడవును, శత్రువులకు చేరరాని వాడవును,
రాక్షసులకు రాజునగు రావణ, అందువలన కోపమును విడిచి అనుగ్రహమును చూపుము. యుక్తాయుక్తములను బాగుగా నాలోచించి దూతకు విధింపబడిన శిక్షను మాత్రము విధింపుము. విభీషణ వచ శ్రుత్వా రావణో రాక్షసేశ్వరః రోషేణ మహతావిష్టో వాక్యముత్తరమబ్రవీత్. రాక్షసరాజగు రావణుడు విభీషణుడు పలికిన మాటలను విని మిక్కిలి కోపము చెంది ఇట్లని సమాధానమిచ్చెను. న పాపానాం వధే పాపం విద్యతే శత్రుసూదన తస్మాదేనం వధిష్యామి వానరం పాపచారిణం. శత్రువులను చంపునట్టి విభీషణుడా, పాపాత్ములను సంహరించిన ఎడల ఎట్టి పాపము సంభవింపదు. కావున పాపములనాచరించిన ఈ వానరమును చంపెదను. అధర్మమూలం బహురోషయుక్త మనార్యజుష్టం వచనం నిశమ్య ఉవాచ వాక్యం పరమార్థతత్వం విభీషణో బుద్ధిమతాం వరిష్ఠః. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడగు విభీషణుడు అన్నయగు రావణుడు మిక్కిలి కోపముతో బల్కినదియు అధర్మమునకు మూలమైనదియు దుష్టులు పలుకుటకు మాత్రమే తగి ఉన్నదియునగు నీ మాటలను విని పరమార్థయుక్తమగు మాటనిట్లని పలికెను. ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర ధర్మార్థయుక్తం వచనం శృణుష్వ. ధూతానవధ్యాన్ సమయేషు రాజన్ సర్వేషు సర్వత్ర వదంతి సంతః. ఓ లంకాధిపతి, రాక్షసరాజా, అనుగ్రహింపుము. ధర్మసహితమైన అర్థముతో కూడిన నా మాటను వినుము. ఓ రాజా, ఏ కాలమునందును ఎట్టి స్థలమునను ఎట్టి విషయమునందునను దూతను చంపకూడదు అని తత్వవేత్తలకు నుత్తములు పలుకుదురు. అసంశయం శత్రురయం ప్రవృద్ధః కృతం హ్యనేనా ప్రియమప్రమేయం న దూతవధ్యాం ప్రవదంతి సంతో దూతస్య దృష్టా బహవో హి దండాః. సందేహము లేదు, ఇతడు శత్రువే, అందును ప్రబల శత్రువు. ఇతడు మనకు ఇంతింత ఎనరాని అప్రియమునొనర్చెను. అయినను దూతను చంపరాదని విద్వాంసులు చెప్పుదురు. చంపుటను విడిచి ఇతరములకు శిక్షలు దూతల విషయమై ఎన్నో ఉన్నవి. అట్టి శిక్షలందేదేని విధింపవచ్చును. వైరూప్యమంగేషు కశాభిఘాతో మౌండ్యం తథా లక్షణ సన్నిపాతః ఏతాన్ హి దూతే ప్రవదంతి దండాన్ వధస్తు దూతస్య నన శ్రుతోపి. దూతను శిక్షించుటకెన్నో పద్ధతులున్నవి. అంగవికారము కావించవచ్చును, కొరడాలతో గొట్టింపవచ్చును, తల గొరిగింపవచ్చును, ముద్రగా వాతలు వేయవచ్చును, అంతేకాని చంపరాదు. దూతను చంపుట ఏ శాస్త్రమునందును విన్నది లేదు. కథం చ ధర్మార్థ వినీత బుద్ధి పరావర ప్రత్యయ నిశ్చితార్థః భవద్విధః కోపవశే హి తిష్ఠేత్ కోపం నియచ్చంతి సత్వవంతః. నీవు ధర్మార్థములను చక్కగా ఎరిగిన బుద్ధిశాలివి. యుక్తాయుక్తములను తెలిసికొని కార్యాచరణకు బూనుకొనువాడవు. ఇట్టి నీ వంటివాడు కోపమునకెట్లు లొంగియుండును. గొప్ప సత్వము కలవారు కోపమును అణచుకొనియేయుందురు. న ధర్మవాదే నచ లోకవృత్తే న శాస్త్రబుద్ధి గ్రహణేషు చాపి విద్యేత కశ్చిత్తవ వీరతుల్య స్త్వం హ్యుత్తమ సర్వసురాసురాణాం. పరాక్రమశాలివగు అన్న ధర్మవాదమునందు గాని లౌకికాచారములందు కాని శాస్త్రజ్ఞానమున గాని బుద్ధియందు గాని నీతో సమానుడు వేరొకడు లేడు. సురాసురులందరి యందును నీవే యుత్తముడవు. పరాక్రమోత్సాహ మనస్వినాం చ సురాసురాణామపి దూరయేన త్వయాన్ ప్రమేయేన సురేంద్ర సంఘాః జితాశ్చ యుద్ధేష్వ సకృన్నరేంద్ర. ఇత్థం విధస్యామర
దైత్యశత్రో శూరస్య వీరస్య తవాజితస్య కుర్వంతి వీరా మనసాప్యలీకం ప్రాణైర్విముక్తా నతు భోః పురాతే. బలపరాక్రమములు ఉత్సాహమును గలిగి మానవంతులగు సురాసురులకును నీవు జయింపనసాధ్యుడవు. సాటిలేని మహిమ కల నీ చేత ఎన్నోసార్లు దేవతల గుంపులను గొప్ప గొప్ప రాజులను యుద్ధములందు జయింపబడిరి. ఇట్టి గుణములు కల నీవు దేవదానవులకు భీతిగొల్పు విరోధివి. మహావీరుడవు, శూరుడవు, ఇతరులకు జయింప నలవి కానివాడవు. మనస్సులోనైనను నీ కప్రియమును దలచు వీరుడొక్కడును లేడు. ఇది వరకు అందరును నీకు జిక్కి నీవు దయతలంచి ప్రాణములతో విడిచిపెట్టబడిన వారే. నచాప్యస్య కపేర్ఘాతే కంచిత్ పశ్యామ్యహం గుణం తేష్వయం పాత్యతాం దండో యైరయం ప్రేషితః కపిః. ఈ వానరమును చంపినందువలన ప్రయోజనము లేదని నా అభిప్రాయము. ఇతనినెవ్వరు పంపిరో వారినే వధింపబూనుట మేలు. సాధుర్వాయది వా సాధుః పరైరేష సమర్పితః బ్రువన్ పరార్థం పరవాన్ నదూతో వధమర్హతి. ఇతడు సాధువైన గానిమ్ము, చెడ్డవాడైన గానిమ్ము, ఇతరులు పంపగా వచ్చినవాడు కాని స్వయముగా రాలేదు. ఇతరులు చెప్పమనిన మాటలను చెప్పినాడు. దూతయగు నీతనిని వధించుట తగదు. అపి చాస్మిన్ హతే రాజన్నాన్యం పశ్యామి ఖేచరం ఇహ యః పునరాగచ్చేత్పరం పారం మహోదధేః. ఓ రాజా, నీవితనిని చంపిన ఎడల గగనమార్గమున మహాసముద్రమును దాటి ఇక్కడికి రాగలిగిన సమర్థుడు వేరొకడుండు నని నాకు దోచదు. తస్మాన్నాస్య వధే యత్నః కార్యః పరపురంజయః. భవాన్ సేంద్రేషు దేవేషు యత్నమాస్తాతుమర్హతి. శత్రునగరమును జయించు రాజా, ఇతనిని చంపుటకెంత మాత్రము యత్నింపకుము. దేవతలు దేవేంద్రుడితో కూడా వచ్చి నిన్నెదిరించినప్పుడు వారిని వధించుటకు యత్నించుట యుచితముగా నుండును. అస్మిన్ వినష్టే నహి దూతమన్యం పశ్యామి యస్తౌ నర రాజపుత్రౌ యుద్ధాయ యుద్ధప్రియ దుర్వినీతా ఉద్యోజయేద్దీర్ఘ పథావరుద్ధౌ. యుద్ధమునడ నిష్ఠము కల రాజా, ఇతడు చంపబడునేని మిక్కిలి గర్వించిన వారును మిక్కిలి దూర ప్రదేశమున ఉన్నవారును రాజపుత్రులునగు రామలక్ష్మణులు ఇచ్చటికి వచ్చి నీతో యుద్ధము చేయునట్లు చేయగలవాడు మరి ఒక్కడుండునని నాకు తోచలేదు. అస్మిన్ హతే వానర్యూధ ముఖ్యే సర్వాపదం సంప్రవదంతి సంతః నహి ప్రపశ్యామ గుణం యశో వా లోకాపవాదే భవతి ప్రసిద్ధః. వానరులలో ముఖ్యుడగు నీతనిని మీరు చంపిన ఎడల ఉత్తములు మిమ్ము నిందింతురు. ఇతనిని చంపించినచో మీకు గలిగడి మేలు లేదు, కీర్తి అంతకంటెను లేదు. లోకములో మీకు స్థిరమైన అపకీర్తి మాత్రము కలుగును. మూఢైః ప్రగల్భైరపి దుర్వినీతైర్వైర్వా నరోయం పురుషైర్విసృష్టః. తేషాం వధార్థం కురు వీరయత్నం శీఘ్రం వినాశాయ నిశాచరేంద్ర. కురుష్వ తావత్ పరమప్రయత్నం ధర్మం సమాస్థాయ సురేంద్ర శత్రో. దేవేషు సర్వేషు సవాసవేషు దైత్యేషు సర్వేషు సదానవేషు. ఓ రాక్షసరాజా, గొప్ప వీరుడా, పొగరుబోతులను దుర్వినీతులను మూఢులను నగు ఏ పురుషులీతని నెచ్చటికి పంపిరో వారిని శీఘ్రముగా నశింపజేయుటకై తగిన యత్నమనరింపుము. కృత్వా ప్రయత్నం సుదృఢం సుశీఘ్రం మద్వాక్యమేవం మనసా ప్రగృహ్య తౌ రాజపుత్రౌ వినిగృహ్య వీరౌ జయం పరం ప్రాప్స్యసి రాక్షసేంద్ర. దేవేంద్రునకు శత్రువైన రాజా, నీవు ధర్మముననుసరించి యుద్ధమునకు గొప్ప ప్రయత్నము చేయుము.
ఇంద్రునితో కూడిన సమస్త దేవతల విషయమునను దానవులతో కూడిన సమస్త దైత్యుల ఎడలను చేయదగిన గట్టి ప్రయత్నమును చేయుము. ఓ రాక్షసరాజా, నీవు నేను చెప్పిన మాటలను శ్రద్ధగా విని శీఘ్రముగా నట్టి ప్రయత్నమును చేసి వీరులైన ఈ ఇరువురు రాజకుమారులను నిగ్రహించినచో విజయమును పొందగలుగుదువు. పరాక్రమోత్సాహ మనస్వినాం చ సురాసురాణామపి దుర్జయేన త్వయా మనో నందన నైరుతానాం యుద్ధాయతి నాశయితుం నయుక్తా. రాక్షసులకు ఆనందమును కలిగించునట్టి రాజా, పరాక్రమోత్సాహ ధైర్యములు కల సురాసురులకు కూడా నీవు జయింపశక్యము కానివాడవు. ఇట్టి నీవు యుద్ధమునకు అవకాశము కలుగుచుండగా ఆ అవకాశమును విడిచిపెట్టకూడదు. హితాశ్చ శూరాశ్చ సమాహితాశ్చ కులేషు జాతాశ్చ మహాగుణేషు మనస్విన శస్త్రభృతాం వరిష్ఠా కోట్యగ్రతస్తే శుభృతాశ్చ యోధాః. నీకు మేలొనరించు వారును శూరులను ఒకటిగా కూడియున్న వారును మంచి గుణములు కల ఉత్తమ వంశములందు బుట్టిన వారును మంచి మనస్సు కలవారును ఆయుధములను ధరించిన వారిలో నొత్తములను బాగుగా పోషింపబడిన వారును అగు యోధులు నీకు గోట్ల కొలదిగానున్నారు. తదేక దేశేన బలస్య తావా కే చిత్తవా దేశకృతోభియాంతు తౌ రాజపుత్రౌ వినిగృహ్య మూఢౌ పరేషు తే భావయితుం ప్రభావం. అందువలన ఓ రాజా, నీ ఆనతిని గొని కొందరు శూరులు కొంత సైన్యమును తీసుకొని పోయి మూఢులను రాజకుమారులను అగు రామలక్ష్మణులను నిగ్రహించి తమ ప్రభావమును చూపుదురుగాక. నిశాచరాణామధిపోను జస్య విభీషణస్యోత్తమ వాక్యమిష్టం జగ్రాహ బుద్ధ్యా సురలోక శత్రుర్మహాబలో రాక్షసరాజముఖ్యః. నిశాచరులగు రాక్షసులకు ప్రభువును దేవలోకమునకు శత్రువును మహాబలశాలియునగు రావణుడు తన తమ్ముడగు విభీషణుడు పలికిన ఉత్తమమును సహితమునగు మాటను బాగుగా నాలోచించి దానికి సమ్మతించెను. కిం వానరం బ్రహ్మ పరం చ సత్యం సర్వస్య బీజం జగతోస్య విష్ణోః యద్దేవ దేవస్య పరం చ తేజః తదేవ తేజః కపిరేష వీరః వధాయ మే వైష్ణవ తేజ ఏవ నిస్సంశయోయం కపిరూపధారీ ఇత్యేవమేతద్బహుదా విచింత్య రక్షోధిపః క్రోధవశం జగామ. క్రోధం చ జాతం హృదయే నిరుధ్య విభీషణోక్తం వచనం సుపూజ్య ఉవాచ రక్షోధిపతిర్మహాత్మా విభీషణం శస్త్రభృతాం వరిష్ఠం. ఇది సామాన్యమైన వానరము కాదు, సర్వకారణమై బ్రహ్మస్వరూపుడగు విష్ణువు యొక్క తేజస్సే, సత్యము. ఆ దేవదేవుని యొక్క పరమమైన తేజస్సే ఇది. ఆ తేజమే మహావీరుడగు కపిరూపమును పొంది ఇట్లు వచ్చెను. నన్ను చంపుటకై విష్ణుని తేజమే ఇట్లు కపిరూపమును ధరించి వచ్చినది. ఇందు కొంచెమైనను సందేహము లేదు అని ఈ రీతిని పెక్కు విధములనాలోచించి రాక్షసరాజగు రావణుడు హనుమంతునిపై మిక్కిలి కోపమును చెందెను. తనకు గలిగిన కోపమును మనస్సునందే ఎడచుకొని విభీషణుడు చెప్పిన మాటను గౌరవించి మహాత్ముడును రాక్షసరాజువగు రావణుడు శస్త్రధారులలో శ్రేష్ఠుడగు విభీషణునితో ఇట్లు పలికెను. ఇది శ్రీమత్ సుందరకాండము 72వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.